మీలో ఒకరు పైకి వెళ్ళి ఈ లింగం అంతం చూసి రండి, అలానే ఇంకొకళ్ళు కిందకి వెళ్ళి ఈ లింగం ఆది చూసి రండి, ఎవరైతే మొదట వస్తారో వాళ్ళే గొప్ప అని చెప్తుంది. అప్పుడు విష్ణుమూర్తి నేను ఆది చూసి వస్తాను అంటాడు. కానీ కిందకి వెళ్ళాలంటే భూమి తవ్వుకుంటా వెళ్ళాలి కాబట్టి వరాహ రూపంలోకి మారి వెళ్తాడు. బ్రహ్మ తన వాహనమైన హంస మీద లింగం అంతం చూడటానికి పైకి ఎగురుతాడు. విష్ణువు దిగుతున్నాడు. ఎంత దిగినా లింగం ఆది కనిపించట్లా. ఇంకా ఆయనకు అర్థమైపోయింది లింగం ఆదిని కనుక్కోలేము అని. ఇంకా అలసిపోయి లింగం ఉద్భవించిన దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఇంకా బ్రహ్మ ఆకాశంలో ఎగురుతూనే ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా అంతం కనిపించట్లేదు. ఆ సమయంలో ఆయన ఒక మొగలి పువ్వుని ఆకాశం నుండి కిందకు దిగటం చూశాడు. నేను ఎంతో ప్రయత్నిస్తే ఇక్కడి వరకే వచ్చాను, అలాంటిది ఈ మొగలి పువ్వు ఆకాశం నుండి వస్తుందంటే నాకంటే చాలా గొప్పదై ఉంటది అని అనుకుంటాడు. మొగలి పువ్వు బ్రహ్మ దగ్గరికి రాగానే బ్రహ్మగారు మొగలి ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. లింగం శిరస్సు మీద నుండి వస్తున్నా అని చెప్పగా సృష్టికర్త అయిన బ్రహ్మను నేనే లింగం శిరస్సు చూడలేకపోయాను, అలాంటిది నువ్వు ఎలా చూడగలిగావు అని అడిగాడు. అప్పుడు చెప్పింది భూలోకంలో ఒక కుమ్మరివాడు భక్తితో శివుడు విగ్రహం చేసి వాళ్ళ ఇంట్లో పూసిన మొగలి పువ్వుని శివుడు శిరస్సు మీద పెట్టి పూజించాడు. శివయ్య ఆయన భక్తికి ప్రసన్నుడై కైలాసంలో ఉన్న ఆయన శిరస్సు మీద పెట్టుకున్నాడు. అలా నేను ఆయన శిరస్సు మీద ఉన్నాను అని చెప్పింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మనం భక్తితో పూజించి ఒక చిన్న పువ్వు పెట్టినా కూడా ఆయన దగ్గరికి జరుగుతుంది. అంత ఈజీగా ప్రసన్నుడవుతాడు శివయ్య. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుతో ఇలా అంటాడు, నేను సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నా కూడా నేను లింగం అంతం చూడలేకపోయాను, అలానే విష్ణువు కూడా ఆది చూసిండు, నేనే విజయం పొందాలి, నేనే గొప్ప అని అనిపించుకోవాలి, నాకు ఒక సాయం చేస్తావా అని అడుగుతాడు. నెక్స్ట్ పార్ట్ లో స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఓం నమః శివాయ.